నమస్కారం. నెయ్యి, నూనె, వెన్న ఈ 3 బ్రహ్మ పదార్థాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఎందుకు వీటిని బ్రహ్మ పదార్థాలు అనవలసి వస్తుంది? నిజంగా ఒక్కసారి మనం గుండెల మీద చెయ్యేసుకుని చూస్తే ఇవాళ మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి మన 2 తెలుగు నేలలకి పరిమితమై మాట్లాడుకుందాం. గుండెల మీద చెయ్యేసుకుని కనుక ఆలోచిస్తే నెయ్యి నెయ్యి కాదు, తేనె తేనె కాదు, పాలు పాలు కావు, నూనె నూనె కాదు, నీళ్లు నీళ్లు కావు, పసుపు పసుపు కాదు, కారం కారం కాదు, అసలు ఏది కాని పరిస్థితి. అవునా కాదు? ఇవాళ మనం నేతిని నమ్మగలిగే స్థితిలో ఉన్నామా? నూనెని నమ్మగలిగే స్థితిలో ఉన్నామా? ఒక నూనె గింజలోంచి తీసినటువంటి నూనెని యథాతథంగా మనం వాడుకోగలుగుతున్నామా? మనకి స్వచ్ఛమైన నూనె అందకుండా చేసింది ఎవరు? ఎవరి కారణంగా మనకి నూనె లేకుండా పోయింది? ఇవాళ మనం వాడుకున్న వేరుశనగ పప్పుల నూనెనా? మనం ఆధారపడి నమ్మగలిగేటువంటి స్థితి ఉన్నదా? రిఫైన్డ్ ఆయిల్ అనేటువంటి ఈ నూనె వ్యవస్థ ఏమిటి? అది వ్యాపారస్తులుగా ఉపయోగపడేది కోసం తయారైనదా, లేకపోతే మన కోసం తయారైనదా, సామాన్య మానవుడి కోసం తయారైనదా? రిఫైన్డ్ ఆయిల్ అనేది షెల్ఫ్ హాఫ్ లైఫ్ పెంచడం కోసం, అనగా అది 1 సంవత్సరం పాటు వ్యాపారస్తుడి కొట్లో నిలవ ఉన్నప్పటికీ దాని రంగు రుచి మారకుండా ఉండేందుకు, దానికి రంగు రుచి ఉండకుండా చేస్తే రంగు రుచి మారవు. రంగు రుచిని ఉండకుండా చేసినటువంటి ఒక ప్రక్రియలో ఆ నూనెని తీసుకొచ్చి రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ అనగానే అబ్బో చాలా స్వచ్ఛమైన అని మనం ఒక అపోహని మనమే కల్పించుకుంటాం, ఒక అర్థాన్ని మనం ఊహించుకుంటాం. కానీ అది రిఫైన్ చేసినందువల్ల, దాని రంగు రుచులు తీసేసినందువల్ల అది ఎన్నాళ్ళున్నా ఆ రంగు రుచిని ఏ రంగు రుచి లేకుండా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం తాజా సరికి అని ఒక భ్రమలో మనం తీసుకుంటూ ఉంటాం. అలాగా దాని వ్యాపారస్తుడి దగ్గర అది ఎక్కువ కాలం నిలవ ఉండేందుకు, అమ్ముడు పోకపోయినా వస్తువు పాడవకుండా ఉండేందుకోసం ఉద్దేశించిందే కానీ రిఫైన్డ్ నూనె మనల్ని బాగు చేయడానికి కాదు. ఈ మధ్య కొత్తగా ఈ టేస్ట్ మాడిఫైయర్లు వచ్చినాయి. అలాగే దానికి పరిమళాల కలిగించేటువంటి కృత్రిమ రసాయనాలు చాలా వచ్చినాయి. నేతి కన్నా అసలు మామూలు స్వచ్ఛంగా గేదె పాలతో మనం తీసుకున్నటువంటి నెయ్యి కన్నా గుమ్మగుమ్మలాడే నెయ్యి మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది నెయ్యేనా? ఆ మధ్య ఒకే వ్యాపారిని 15 సార్లు అరెస్ట్ చేశారు, ఫలానా కంపెనీ నెయ్యిని కల్తీ చేస్తున్నాడు అని. అంటే 15 సార్లు కూడా అతను అదే నెయ్యిని అదే పద్ధతిలో కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. అయినా ఇప్పటి వరకు ఆ ఫలానా కంపెనీ వారు మా నెయ్యి మంచిదేనండి, ఆ కల్తీ నెయ్యి మాది కాదండి అని చెప్పినది ఏనాడు ప్రకటించలేదు. మనం ఈ నేతిని మనమే ఊహించుకొని ఆ అడ్వర్టైజ్మెంట్లను చూసి, పత్రికల్లో వచ్చే వాటిని చూసి, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లను చూసి మనమే చాలా గొప్పది అయి ఉంటుంది అనేటువంటి ఒక ఊహలో వెళ్ళిపోయి మనం కొనేసుకుంటున్నాం. కానీ ఈ నెయ్యి కాకుండా పోయినప్పుడు, ఈ నూనె కాకుండా పోయినప్పుడు దీని మంచి చెడుల గురించి మీకు ఏం చెప్పాలి? మేము ఏం చెప్పడానికి ఏముంది మా దగ్గర? నిజానికి చక్కగా అరచేతి నిండా నెయ్యి పోసుకుని తిన్నటువంటి సంస్కృతి మనది. కానీ అంత తగ్గ శరీర శ్రమ ఉండేది ఆ రోజుల్లో మనుషులకి. ఇవాళేమో శ్రమ లేదు, కొవ్వు ఎక్కువగా ఉంది. మంచి కొవ్వు తక్కువగాను, చెడ్డ కొవ్వు ఎక్కువగాను ఉండేటువంటి పదార్థాలను విపరీతంగా మనం తీసుకుంటున్నాము. నూనెకి పరిమితి లేదు అసలు. ఒక నలుగురు మనుషులు ఉన్నటువంటి ఒక కుటుంబానికి 5 నుంచి 6 ప్యాకెట్ల నూనె వాడుతున్నారు ఇవాళ. ఇంత నూనె వాడకం అవసరం ఉందా? వాడి తీరాలా? మళ్ళీ చాలామంది అడుగుతుంటారు, ఏ కంపెనీ నూనె కొనమంటారండి మమ్మల్ని అని. ఏ కంపెనీ నూనె మంచిదని చెప్పమంటారు? అసలు నూనె ఎందుకు మనకి? నలుగురు మనుషులు ఉన్నటువంటి కుటుంబంలో 1 ప్యాకెట్ కన్నా తక్కువగా వాడే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యము రాదు. ఒక సూత్రం నెంబర్ 1 రాసుకోండి. ఈ నెయ్యి అంటారా, మీకు నమ్మకమైన నెయ్యి కనుక దొరికితే
మీరు మీ సొంతంగా గేదె దగ్గర నుంచో ఆవు దగ్గర నుంచో పాలు చక్కగా తీసుకుని తోడు పెట్టుకుని ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి అని కనుక మీరు అనుకునేటట్టుగా అయితే మీరు నిజంగానే నా 6 పేజీ ప్యాకెట్ల నూనెకి బదులుగా 1 ప్యాకెట్ నూనె గనక మీరు వాడుకుంటూ ఉన్నట్లయితే మీరు నెయ్యి వేసుకోండి, ఏమీ తప్పు కాదు. ఆ నెయ్యి స్వచ్ఛమైంది కావాలి. మీరు అతిగా నూనె వాడకాన్ని తగ్గించగలిగిన వారై ఉండాలి. నూనె విపరీతంగా వాడేస్తూ మళ్ళీ నెయ్యి కూడా ఆధారంగా నెయ్యి చాలా మంచిదిరా అని చెప్పిన నెయ్యి మళ్ళీ తెచ్చుకుని వాడటం వల్ల ఏమవుతుంది, రక్తనాళాల నిండా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అందుకని మనకి ఎటు తిరిగి మనం అతి సామాన్య మానవుడి గురించి నేను మాట్లాడుతున్న వ్యవసాయదారులు, పాడి పంట పుష్కలంగా ఉన్న వాళ్ళకి చక్కగా నెయ్యి హాయిగా వాడుకోవచ్చు. సాధారణంగా రైతులు అనవసరంగా నూనె జోలికి పోరు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరు పోతారంటే ఇగో మధ్యతరగతి మనస్తత్వం కలిగినటువంటి తెల్లకాలరు ఉద్యోగస్తులు, లేకపోతే వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ నూనెను వాడుతున్నారు. వారికి నేను దండం పెట్టి సవినయంగా చెప్తున్నాను, 4 మనుషులు ఉన్నటువంటి కుటుంబంలో 6 ప్యాకెట్ల నూనెని 1 ప్యాకెట్కి దింపుకోండి. మంచి నెయ్యి కనుక మీకు దొరికినట్లయితే చక్కగా నెయ్యి వాడుకోండి, ఎలాంటి అపకారము చేయదు. ఆ నమ్మకం మీకు లేకపోతే నెయ్యి జోలికి వెళ్ళకండి, నూనెను 1 ప్యాకెట్కి దింపేసేయండి. ఇంకా మనం ఇతర ఈ వెన్న కూడా ఇదే సూత్రం, నేతికి వర్తించే సూత్రాలని కూడా వెనకే వర్తిస్తాయి. ఇకపోతే పన్నీరు ఇట్లాంటివి ఇవన్నీ ఎప్పుడో సరదాగా ఒకసారి తినవలసిన ఐటెంలే కానీ ప్రతిరోజు తెచ్చుకుని తినవలసిన ఐటెంలు కాదు. అనవసరంగా కొవ్వుని కడుపులోకి తొయ్యాలని చూడకండి. మనం తాలింపు వరకు నూనె వేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, అంతకు పరిమితం అవుదాం. దాంట్లో నూనె పోసి వండాలనో లేకపోతే నూనెలో వేసి దీన్ని వండాలనో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా అది మన గుండెకాయని దెబ్బతీసి తీరుతుంది. సో నెయ్యి, నూనె, నీళ్లు, పాలు ఏవి అన్నీ కల్తీమయంగా నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థలో మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు వచ్చాయని చెప్పిన బాధపడటం లాంటి స్థితిలో మనం ఉన్నాం. ఏ ప్రభుత్వ యంత్రాంగానికి దీని మీద అదుపు లేదు, అదుపు చేయాలనే దృష్టి కూడా లేదు. అందువలన మనం బలవుతున్నాం, సామాన్య మానవుడు బలవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎవరో మనకి ఏదో చేస్తారు అనుకోవటం కన్నా మనకు దొరుకుతున్నటువంటి ఆహార పదార్థాల్లో మనకు మేలు చేసే వాటిల్ని చక్కగా తీసుకుంటూ కీడు చేస్తాయనుకున్న వాటిని సాధ్యమైనంత పక్కన పెట్టేటువంటి ఒక దృష్టి కనుక మనం పెట్టుకుంటే మనకి మేలు జరుగుతుంది. తెలుగు వాళ్ళు అనవసరంగా కల్తీలు కలిపినటువంటి పదార్థాలను కొనరు అని కల్తీదారుడికి ఒక భయం కల్పించేటట్టు మనం ఉండాలి. అది అప్పుడు మన తెలుగువాడు అనేటువంటి మనం గర్వించదగినటువంటి పరిస్థితి వస్తుంది. ఎలాంటి మోసం అయినా ఇక్కడ చెయ్యొచ్చు, ఈ తెలుగాళ్ళు పిచ్చాళ్ళు అమాయకులు ఏదైనా కొనేస్తారు అని చెప్పిననే ఒక లోకు ఇవాళ కల్తీదారుడికి ఉంది. అది మనం పోగొట్టగలగాలి. పోగొట్టి ఇలాంటి వాటిని తిరస్కరించడం కనుక మొదలు పెడితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనకు ఎవ్వరూ వచ్చి ఏమీ చేయరు, మనమే మేలు చేసుకోవాలనే ఒక దృష్టికోణాన్ని మనం పెంచుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. Like and subscribe Eagle Health and Beauty.